హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఇది కూడా ఏంటంటే బెండకాయ బజ్జీ. ఇది పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ అయితే నేను చూపిస్తాను. ఈ వర్షాకాలంలో మీరు కూడా ఒక్క పూట ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా ఏమీ అవసరం లేదు, నాకు ఈ జన్మకు ఇది చాలు అన్నట్టు అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. పక్కా రాయలసీమ స్టైల్లో ఒక్క చుక్క కూడా నూనె వేయకున్నట్టు దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము ఒక పొయ్యి మీద మనం ఇలా టమోటాలు బెండకాయలు ఇవి కాల్చుకోవాలి. నేను 3 టమోటాలు, ఒక 4 బెండకాయలు, కొన్ని పచ్చిమిర్చి వేసి బాగా కాల్చుకున్న తర్వాత ఇలా బాగా అంతా బాగా కాలిపోవాలి. ఇవన్నీ బాగా కాలిన తర్వాతే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇలా కాలినాక మనం వాటర్లోకి వేసుకొని పైన టమోటాను బెండకాయకు ఉండే తుప్పంతా తీసేసుకొని నేను ఒక పక్క రాగి సంగటికి కూడా పెట్టినాను. రాగి సంగటి విత్ బెండకాయ బజ్జీ ఇది చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో మొత్తం 3 రకాలు అదే పచ్చిమిర్చి, బెండకాయలు, టమోటా కాల్చుకున్న తర్వాత ఒక్కొక్కటి అంతా ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే కొంచెం తెల్లగడ్డలు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీరు కూడా రాగి సంగటి ఇంట్లో చేసుకుంటారా? చేసుకునే వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్. చేసుకునే వాళ్ళైతే అసలు నేను మీకు కావాలంటే ఈ ప్రాసెస్ నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్ బాక్స్లో నేను రిప్లై ఇచ్చిన తర్వాత మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. రాయలసీమ వాళ్ళకైతే రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఇది. ఖచ్చితంగా ఒక పూటైనా ఉండాలి. మేము కూడా రోజు అయితే తినం, కానీ వారానికి 2-3 సార్లు అయినా ఖచ్చితంగా తింటాం. ఇలా చూడండి, పచ్చిమిర్చి, టమోటా, బెండకాయలు, అలాగే తెల్లగడ్డలు, కొత్తిమీర ఇవన్నీ సపరేట్ పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని స్మాష్ చేసుకోవాలి. నేనైతే చేతితో చేసుకుంటాను. అలాగే కొంచెం గ్లాస్ కూడా యూజ్ చేస్తాను. చేతితో చేస్తే కారం అవుతుంది, కానీ మీకోసం నేను చూపిస్తాను. ఈరోజు ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఇలా తెల్లగడ్డలు, రాళ్ళుప్పు, అలాగే కొత్తిమీర మొత్తం స్మాష్ చేసుకోవాలి. గ్లాస్తో అయితే బాగా స్మాష్ అవుతుంది అనేసి నేను గ్లాస్ తీసుకున్నాను. బాగా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా అంతా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకునేది ఎంత కష్టం అంటే చేతులు అంత కారం అయిపోతాయి అన్నమాట. కానీ చేతితో చేసుకునేటప్పుడు దాన్ని స్మాష్ పిసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మీరు కూడా ఒకవేళ చేతితో కాకపోతే రోట్లో అయినా దంచుకోండి. రోట్లో దంచుకోవడం వేరు, చేతితో పిసుక్కోవడం వేరు. చేతితో పిసుకు తిని ఆ బజ్జీకి అనేది టేస్ట్ ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలానే చేస్తారు. మా అమ్మ అయితే ఎప్పుడైనా కానీ ఇంటికి ఫస్ట్ టైం ఇదే చేపించుకుంటాను. ఏదైనా కానీ అంత టేస్ట్ ఉంటుంది. నాకైతే బెండకాయ బజ్జీనే ఇష్టం, వేరే ఏది ఇష్టం ఉండదు. ఇదే అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా నేను ఒక్క రోజైనా ఒక్క పూటనే తింటాను. ఇది అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఒకవేళ లేకుంటే మీ అమ్మ వాళ్ళు ఉంటే మీ అమ్మమ్మ వాళ్ళతో చేపించుకొని తినండి. అంత టేస్ట్ ఉంటుంది. వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. మోస్ట్లీ చాలా టేస్టీ ఉంటుంది. ఇలా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత బెండకాయలు కూడా వేసుకొని బెండకాయలు కూడా స్మాష్ చేసుకోవాలి. ఆ బెండకాయలు స్మాష్ చేసుకునేటప్పుడు నేను చేతి కూడా యూజ్ చేసి చూడండి, చెయ్యి కూడా పెట్టేసి చేతితో మొత్తం అంతా స్మాష్ చేసేసాను. నా వల్ల కాదు గ్లాస్తో ఎంతసేపు అని కారం అయితే కారం అనేసి మంచిగా అంతా స్మాష్ చేసేసాను. బాగా పిసుకేసినాను. బాగా బెండకాయ బజ్జీకి మనం చేతిని యూజ్ చేస్తేనే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగా నేను పిసుక్కుంటాను. నాకు ఎందుకో ఉన్నట్టుండి తినాలనిపించేసింది, చేసినాను. మీకు కూడా చూపించాలనేసి వీడియో కూడా తీసుకున్నా. కంపల్సరీ ఇది ట్రై చేయండి. వారానికి ఒక్క పూట అయినా ఇలాంటిది ఒక్కటి తింటే చాలండి. అంత బాగుంటుందండి. ఇంక ఈ వర్షాకాలం అయితే చెప్పని అవసరమే లేదు. అంత టేస్ట్గా ఉంటుంది. ఈ వెదర్కి, ఈ ఫుడ్కి చాలా బాగుంటుంది.